హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మా ట్రిప్లో థర్డ్ డే. మా ట్రిప్ జరిగి కూడా ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేయలేదు, స్లోగా చేస్తున్నాను, టైం ఉండట్లేదు. హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో మేమైతే హంపి నుంచి గోకర్ణకి స్టార్ట్ అయిపోయాం. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సంథింగ్ అరౌండ్ 4 hours వెళ్ళిపోతామేమో అని అనుకున్నాం అనమాట. బట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 6 to 7 hours మాకు. వెయిట్ చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంకి అయితే రీచ్ అయిపోయామన్నమాట మా డెస్టినేషన్కి. సో వెళ్ళగానే నాకు ఫుల్ ఏమంటారు ఆ ఘాట్ రోడ్ వల్ల ఏంటో తెలియదు కానీ చాలా మోషన్ సిక్నెస్ లాగా అనిపించి హెడేక్ వచ్చేసింది. తిప్పుతూ ఉన్నింది అనమాట. ఐ సైడ్ నేను రూమ్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి. మాది యాక్చువల్లీ బీచ్ రిసార్ట్. సో వీళ్ళు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు బీచ్లో. నేనైతే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటే అయ్యో నేను మిస్ అయ్యానే అనిపిస్తుంది. బట్ యా, అప్పుడు నాకు రెస్ట్ చాలా నీడెడ్. దాని తర్వాత బాగానే ఎంజాయ్ చేశాను. అప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ వెరీ డిఫికల్ట్. సో మీరు చూస్తే సన్సెట్ టైం అనమాట. మేము వెళ్ళేసరికి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉన్నిందో. నేనైతే లైవ్లో మిస్ అయ్యాను దీన్ని. రవి వాళ్ళు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళు ఫుల్ ఆడుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ టైంకి నన్ను వచ్చి లేపారనమాట. సో నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేద్దామని చెప్పి బయలుదేరాను. మేము తీసుకున్నది యాక్చువల్లీ బీచ్ వ్యూ కాదు, బీచ్ రిసార్ట్. సో మా రిసార్ట్లో నుంచే డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రిసార్ట్లోనే యాక్చువల్లీ మనకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, రెస్టారెంట్ కూడా ఉంది. బట్ బయట ఫుడ్ ట్రై చేద్దాం, హంపీలో కూడా ఓన్లీ రిసార్ట్లోనే తిన్నాం కదా, ఇక్కడ బయట ఏమైనా ట్రై చేద్దామని చెప్పి బయటకు వెళ్తున్నాం. ఇన్ ద సెన్స్ బీచ్లో నుంచి బయటకు వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే రిసార్ట్లో ఉండే రెస్టారెంట్. ఇది కైండ్ ఆఫ్ ఓపెన్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ వీళ్ళు కాఫీ టీలు తాగారు, మరి ఏంటో నాకు తెలీదు. సరే బయట ట్రై చేద్దాం. ఇక్కడ మెనూ చూశారు, ఇంట్రెస్టింగ్గానే ఉండింది. బట్ బయట కూడా ట్రై చేద్దామని చెప్పి ఇంకా బయటకు వెళ్తున్నాం. సో ఇది ఆ రెస్టారెంట్ నుంచి బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. నాకైతే చాలా నచ్చింది, బాగుంది యాక్చువల్లీ. దాని ఊరిని బట్టి ఏం కాదురా, మళ్ళీ కడుకుందాం కదా. సో రెస్టారెంట్ నుంచి ఒక 100 meters దూరంలోనే ఉందన్నమాట. ఇది అందరితో నడుస్తుంటే నాకు వీడియో తీయడం రావట్లేదని చెప్పి మీరు ముందే వెళ్ళిపోండి, వెనకాల నేను ప్రశాంతంగా వీడియో తీసుకుంటూ వస్తాను అని చెప్పి అన్నాను. అయితే మనం ముందైనా ఉండాలి, లేకపోతే లాస్ట్ అయినా ఉండాలి. ముందు వెళ్ళడం కష్టం అని చెప్పి లాస్ట్లో వాళ్ళందరినీ పంపించేసి నేను నెమ్మదిగా వెళ్తున్నాను అనమాట ధన్వితో పాటు. కానీ నైట్ టైంలో కొంచెం డెసర్టెడ్ అనిపిస్తుంది అనమాట ఆ రూట్. మేబీ క్రౌడ్ ఎక్కువ ఉంటే మనకు అంత అనిపించకపోవచ్చు. బట్ మేము వెళ్ళింది December 1st week కాబట్టి అంత క్రౌడెడ్ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఆ రిసార్ట్ని బీచ్ని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ ఉన్నదనమాట, ప్లాంక్స్తో ఉన్నది, అది వుడెన్ ప్లాంక్స్తో. అక్కడ ఎందుకు సాహసాలు, ఫస్ట్ టైం కదా, నైట్ టైంలో క్రాస్ చేస్తున్నాము. ఫోన్ కానీ కింద పడితే ఇంకేం లేదు అని చెప్పి కామ్గా ఫోన్ పాకెట్లో వేసుకొని అది దాటిన తర్వాత ఇంకా వీడియో తీస్తున్నాను. సో అది ఎంటర్ అవ్వగానే నాకైతే కొంచెం గోవా వైబ్ వచ్చింది. అంటే అంత క్రౌడెడ్ లేదు, కానీ మేము ఫస్ట్ టైం అంటే వెళ్ళింది ఒకసారి రండి. మేము గోవా వెళ్ళినప్పుడు కూడా అంతే, బీచ్లో నుంచి మనకు రైట్ సైడ్ మొత్తం అంటే షోర్ సైడ్ మొత్తం రెస్టారెంట్స్, పబ్స్ ఎక్సెట్రా ఉంటాయి అండ్ ఎదురుగా బీచ్ ఉంటుంది. సో సేమ్ అలాగే అంత అన్ని రెస్టారెంట్స్ ఆర్ కేఫేస్ ఏం లేవు, 1 or 2 ఉన్నాయి. దాంట్లో మేము దీన్ని చూస్ చేసుకున్నాము ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ద బీచ్. మీకు అక్కడ బీచ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి నేను సౌండ్ కూడా వినిపిస్తాను ఆగండి మీకు. She's into play school. What's your school name, Dhanvita? Tell her.
సో కెఫే అయితే చిన్నదే, కాకపోతే ఇంకా అక్కడ పెద్ద ఆప్షన్స్ లేవు కాబట్టి మనం ఇదే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. అంతా బాగానే ఉంది, కాకపోతే ఈ వీటిలో ప్రాబ్లం ఏంటంటే స్మోకింగ్ కూడా అక్కడ అలౌడ్ ఉంటుంది, డ్రింకింగ్ అలౌడ్ ఉంటుంది. మనం ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు మనకు అలవాటు లేనప్పుడు మేబీ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. మేమైతే చిన్నోడిని అక్కడ ఒక ఉయ్యాల లాంటిది ఉంటే దాంట్లో వేసేసాం. ఇంకా దాన్ని మట్టిలో ఫుల్ అంటే ఫుల్ ఆడుకుంటూ ఉండింది. చాలా మంచి టైం స్పెండ్ చేసింది దాన్ని ఆ రోజు బీచ్లో మాత్రం. అండ్ షీ మేడ్ సమ్ నైస్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు వేరే పక్కన ఆవిడ మాట్లాడించారనమాట. సో కెఫే అయితే ఏమంటారు, బీచ్ వైబ్స్కి కొంచెం బాగానే ఉంది, కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం స్మోకింగ్ ఇవి పడని వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. మాకు ఇంకా చిన్నోడిని ఉయ్యాల్లో వేయడానికి కొంచెం ఫెసిలిటీ బాగుందని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోయామన్నమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బీచ్కి వస్తే ఖచ్చితంగా సీ ఫుడ్ కావాలంటాడు అనమాట రవి. సో ఏమున్నాయి అని చెప్పి అడిగితే ఆయన ఒక ప్లేట్లో ఇట్లా రా ఫిష్ తెచ్చి చూపించాడు. అది చూడడానికి కొంచెం భయంకరంగా విచిత్రంగా ఉన్నా కూడా చేసిన తర్వాత టేస్ట్ అయితే బాగానే ఉండింది. సో మాకు ఏం తినాలో అంటే ఆప్షన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది కదా, ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దని చెప్పి సీ ఫుడ్ ప్లాటర్ చెప్పేసామన్నమాట, అంటే స్టార్టర్ లాగా. అండ్ దాన్ని చెప్పాను కదా ఫ్రెండ్స్ చేసుకుంది అని చెప్పి, పక్కన ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బీచ్లో ఆడుకుంటుంటే తన లోపల క్యారమ్ ఆడుకుంటూ ఉండింది. ధన్వి వెళ్ళి అమ్మాయితో జాయిన్ అయిందనమాట. వాళ్ళిద్దరు కాసేపు ఆడుకున్నారు. ధన్వి ఫస్ట్ టైం అనుకుంటా క్యారమ్ ఆడడం, తనకి ఆడడం ఎలా కూడా తెలీదు. ఆ అమ్మాయి చెప్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంది. యాక్చువల్లీ వీళ్ళది భలే కాన్వర్సేషన్ ఉంది. ఆ అమ్మాయి ఏమో హిందీలో మాట్లాడుతుంది, తినేమో ఇంగ్లీష్లో సమాధానం చెప్తుంది. ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ. ఇంకా ఈ గ్యాప్లోనే ఫుడ్ వచ్చేసింది అనమాట. పిల్లల కోసం ఆమ్లెట్ చెప్పాము, బేసిక్గా ధన్వి కోసం ఆమ్లెట్, సేఫ్ ఆప్షన్ అది మాకు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన సీ ఫుడ్ ప్లాటర్. ఇది చూడడానికి ఏదో భయంకరంగా విచిత్రంగా ఉంది కానీ టేస్ట్ పర్లేదు, బాగానే ఉండింది. ఐఎమ్ నాట్ ఏ హ్యూజ్ సీ ఫుడ్ లవర్, మనకు మరీ భయంకరంగా బాగుంటే తప్ప ఎక్కదనమాట. సో నాకు ఓకే అనిపించింది, బట్ వీళ్ళకి బాగానే నచ్చింది అని అన్నారు. యాక్చువల్లీ మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటేనో ఆర్ వాడు ఫుడ్ సరిగ్గా చేయలేదో తెలియదు కానీ అప్ టు ద మార్క్ అయితే లేదు ఫుడ్. ఇంకా తాగిన వాళ్ళకి టేస్ట్ అంత తెలియదు కాబట్టి వాళ్ళకి నడుస్తుంది, కానీ తాగని బ్యాచ్ ఉంటే కొంచెం ఈ ఫుడ్ ఎక్కడం కష్టమే. పిజ్జా ఒకటి కొంచెం పర్లేదు, బాగుండింది. సో తినిన తర్వాత కాసేపు అలా బీచ్ దగ్గర శాండ్లో దిగాను అనమాట నేను. వీళ్ళు ఈవినింగ్ ఆడుకున్నారు కానీ నేను బీచ్లో దిగలేదు కదా, వెళ్దామా అని అనిపించింది. బట్ వద్దులే, ఇప్పుడు మళ్ళీ తడి బట్టల్లో రూమ్కి వెళ్ళాలంటే కష్టమని ఆగిపోయాను. సో ఆ రోజుకైతే అంతే మా డే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. డూ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్. నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.